హాయ్ అండి, నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళా సోదరీమణులకి శుభవార్తని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలపడం జరిగింది. అదేమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉంటారో వారికి ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కిట్లో భాగంగా 11 వస్తువులతో పాటుగా 10,000 రూపాయలని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అందించడానికి సిద్ధం కావడం అయితే జరిగింది. అసలు ఇందులో ఉన్నటువంటి 11 వస్తువులు ఏంటి, దీని యొక్క పూర్తి వివరాలను, అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అనే వివరాలని కూడా నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి. మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా నేను మీకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. గతంలో 2014 నుండి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క పథకాన్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. అప్పుడు కేవలం 11 వస్తువులతో మాత్రమే ఈ పథకాన్ని, ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని అయితే ప్రారంభించడం జరిగింది. 5 సంవత్సరాల పాటు ఈ యొక్క పథకాన్ని కొనసాగించడం జరిగింది. 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఈ యొక్క పథకాన్ని ఆపివేయడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపట్టిన తర్వాత ఈ పథకాన్ని, పేదవారికి ఉపయోగపడేటటువంటి పథకాన్ని, ఇది కేవలం ప్రభుత్వ హాస్పిటల్స్లో డెలివరీ అయినటువంటి మహిళలకి మాత్రమే ఇస్తారు కాబట్టి, ప్రభుత్వ హాస్పిటల్స్కి వెళ్ళేటటువంటి వారు పేదవారే అయి ఉంటారు కాబట్టి వారికి ఎంతో కొంత లబ్ధి చేకూరాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి ఈ యొక్క పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలి అని చెప్పేసి నిర్ణయాన్ని తీసుకొని ఈ యొక్క పథకాన్ని మళ్ళీ ప్రారంభించడం అయితే జరిగింది. ఈ పథకంలో భాగంగా ఇప్పుడు తాజాగా 11 వస్తువులతో పాటుగా 10,000 రూపాయలని కూడా ఇస్తే వాళ్ళు ఆర్థికంగా స్థిరపడేటటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకి లబ్ధి చేకూరే విధంగా ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి 11 వస్తువులు ఏంటి అనేది మనం ఒకసారి ఇక్కడ చూసినట్టయితే దోమ తెర అనేది రావడం జరుగుతుంది. దానితో పాటుగా వాటర్ ప్రూఫ్ కాట్ షీట్ అనేది ఇస్తారు. బేబీ డ్రెస్ అనేది ఉంటుంది ఈ కిట్లో. వాషబుల్ నాప్కిన్స్ అనేది కిట్లో ఉండడం జరుగుతుంది. అలాగే టవల్, బేబీ పౌడర్, బేబీ షాంపూ, బేబీ ఆయిల్, బేబీ సబ్బు, సోప్ బాక్స్, శానిటైజర్, కొన్ని రకాల క్రీములు, బేబీ రాటిల్ ఆయిల్ అని చెప్పేసి మనకి ఈ విధంగా 11 రకాల వస్తువులతో కూడినటువంటి ఈ కిట్ని అయితే ఇవ్వడం జరుగుతుంది. వీటి విలువ సుమారు 1,500 నుండి 2,000 రూపాయల వరకు ఉంటుంది అని చెప్పేసి అంచనా వేయచ్చు. ఈ కిట్తో పాటుగా ఈ యొక్క డబ్బుని కూడా ఇవ్వాలి అనే ఆలోచన అయితే చేయడం జరుగుతుంది. దీని యొక్క అప్లికేషన్ ప్రాసెస్, కావలసినటువంటి డాక్యుమెంట్స్ ఏముండాలి అనే పూర్తి వివరాలని నేను మీకు మరో వీడియోలో అందించడం జరుగుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. చాలామందికి ఉపయోగపడేటటువంటి వీడియో కాబట్టి అందరి దగ్గరికి రీచ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ దీనికి అప్డేట్ వీడియో నేను పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.